ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా ఈ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తున్నాం. లేచారా? ఉదయకాలంలో ప్రార్థన చేసుకున్నారా? క్షేమంగా ఉన్నారు కదండి? ప్రార్థన చేస్తే దేవుడు మనకు నిశ్చయంగా క్షేమం ఇస్తాడు. ఇంకా ఎవరైనా రక్షణ తీసుకోకుండా ఉంటే రక్షణ తీసుకోండి. మన ప్రభు మన కోసము రక్తం కార్చి, విలువైన రక్తాన్ని కార్చి మనల్ని నిత్య నరకం నుంచి తప్పించాడు కదా. ఈరోజు నువ్వు రక్షణ తీసుకుంటే నిత్య రాజ్యము, పరలోక భాగ్యము, పాప విమోచన, చూడండి ఎన్ని విధాలుగా దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తున్నాడండి. పాపానికి విముక్తి. పాప విముక్తి అంటే మనం రక్షణ తీసుకుంటే పాపానికి విముక్తి దొరుకుతుంది. మనకి అన్ని సంపాదించుకొని రక్షణ లేకుండా ఉంటే అది ఎంత వ్యర్థమవుతుందో తెలుసునా? ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఆత్మక రక్షణ ఉంటే గొప్ప ధనులండి. నిజంగా మీకు పరలోక రాజ్యము, నిత్య సమాధానము అవన్నీ కూడా దొరుకుతాయి. దయచేసి రక్షణ పొందుకోండి. రక్షణ తీసుకున్న వారు, రక్షణ లేని వారి కోసం ప్రార్థించండి. మీ కుటుంబాలను దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. దేవుడు చూడండి, మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి దేవత దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా నేటి వాగ్దాన భాగంగా యెషయా గ్రంథం 62 అధ్యాయంలో 8వ వచనం. యెషయా గ్రంథము 62 అధ్యాయము 8వ వచనంలో, యెహోవా ఇలాగున ప్రమాణము చేసెను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసమును అన్యులు త్రాగరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు నువ్వు కష్టపడి సంపాదించినటువంటి కష్టార్జితమా డబ్బులు కావచ్చు, ధాన్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను చూడండి ఏం చెప్తున్నాడంటే అది నీ శత్రువులకు నేను ఇయ్యను అంటున్నాడు అనమాట. ఆహారంగా నేను ఇవ్వను శత్రువులకి. చూడండి, ఆహారంగా ఇవ్వను. సంపాదించిందంతా కూడా హాస్పిటల్ ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, వ్యర్థమైనటువంటి మెడికల్ ఖర్చులు. మనం సంపాదించింది లేదు, మనము మన కుటుంబం తినింది లేదు అనుకుంటే ఎంతమంది ఈరోజు బాధపడుతున్నారు కదండి. ఎంతోమంది బాధపడుతున్నారు. తెచ్చింది చినిగిపోయిన సంచిలేసినట్లే డబ్బులన్నీ కూడా అయిపోతున్నాయండి. తెచ్చినటువంటి డబ్బులు, జీతం కానీ రేపు మరి ఎక్కువ, మరి పేమెంట్ కన్నా ఎక్కువ ఖర్చులు వస్తున్నాయి అని అనుకుంటూ బాధపడుతున్నారు కదా. నువ్వు చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావో, అన్యుడు తినడు, అన్యుడికి నేను ఆహారంగా, శత్రువుకి నేను ఆహారంగా ఇవ్వను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ఎవరు మీ ఇంట్లో చూడండి ఈ కష్టార్జితం నువ్వు తినలేక అన్యులు తినిపోతున్నారా, శత్రువులు తినిపోతున్నారా? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి వారి వాగ్దానం ఎత్తుకుని ప్రార్థించాలి. ఖచ్చితంగా దేవుడు నీ కష్టార్జితము, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావని 128వ కీర్తనలో ఉంటుంది కదండి. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. నీ పిల్లలు నీ బల చుట్టూ ఒలవ మొక్కల వల్ల పెరుగుతారు. నీ భార్య ఫలించే ద్రాక్ష వలె ఉంటుంది. కుటుంబం సంతోషంగా ఉంటుంది. నువ్వు పిల్లలను చూస్తావు అంటే నీకు ఆశీర్వాదము, ఆయుష్ను దేవుడు ఇస్తాడు. నీ చేతుల కష్టార్జితము నువ్వే నీ కుటుంబం అనుభవించేటట్లు దేవుడు ఇస్తానంటున్నాడు. దేవుడు ఖచ్చితంగా అవునుగండి. ఎంతోమంది చూడండి డబ్బులు సంపాదించుకుంటే హాస్పిటల్ ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, వ్యర్థమైన ఖర్చులు, అనుకోకుండానే వ్యర్థమైన ఖర్చులు వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో తెచ్చిన డబ్బు అంతా కూడా వ్యర్థంగా అయిపోతుంటుంది. జీతం మాత్రం 80,000, ₹1,00,000 తీసుకుంటా ఉంటారు. కానీ మిగిలేదు ₹1 కూడా మిగలదు. ఇంకా చూడండి, ఒకరి దగ్గర చేయి దాపే పరిస్థితిలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఈరోజు. దేవుడు ఈరోజు నీ కష్టార్జితం ఆశీర్వదిస్తానంటున్నాడు. నేను నీ శత్రువులకు ఆహారంగానే నేను నీ కష్టార్జితము, నీ చేతుల కష్టార్జితమును నువ్వే అనుకునేటట్లు చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. చూడండి, యెహోవా ఇలాగ ప్రమాణం చేస్తున్నాడు. ఆయన సత్య ప్రమాణం దావీదుతో చేసినాడు, మన పితరులతో చేసినాడు. ఈరోజు మనతో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. చూడండి, నిశ్చయంగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేను ఇయ్యను అన్నాడు దేవుడు. నువ్వు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసం కావచ్చు, నువ్వు ప్రయాసపడి పెట్టినటువంటి పంటలు కావచ్చు, నువ్వు ప్రయాసపడి సంపాదించినటువంటి డబ్బులు జీతం కావచ్చు, నువ్వు ప్రయాసపడి సంపాదించినటువంటి వ్యాపారంలో లాభ సాధనం కావచ్చు, ఏదైనా కానీ నువ్వు ఈరోజు చూడండి దానిని అన్యులు తినరో, త్రాగరో. నువ్వే త్రాగుతావు, నువ్వే తింటావు, నువ్వే కడుపారు తిని సంతోషంగా ఉంటావు అంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఈరోజు కుటుంబాల నుంచి బాధలు, ఈ శ్రమను అనుభవిస్తున్నారు. సంపాదించింది చేతికి రాకుండా, కూటికి రాకుండా, కుటుంబంలో పిల్లలకి చదువులకు నేను అప్పులు తెచ్చి కడుతున్నానని ఎంతోమంది బాధపడుతున్నారు. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. అద్భుతం జరగబోతుంది. మంచి కార్యం దేవుడు చేయబోతున్నాడు.
నీ చేతుల కష్టాలు నువ్వు అనుభవిస్తావు, నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు అప్పులన్నీ తీర్చుకోగలుగుతావు. నీ శత్రువులకి నేను ఇక ఆహారం నీ కష్టాలతో నేను ఇవ్వను అన్నాడు దేవుడు. హల్లెలూయా. శత్రువు తినిపోయేసాడండి మన కష్టాలతో అంతా కూడా. ఇక నివ్వను అన్నాడు దేవుడు, ప్రమాణం చేస్తున్నాడు. వాగ్దానం మీద ప్రార్థించండి. అలాంటి వారందరూ కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతమైనటువంటి వాగ్దానం మాకు ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన మా మహాప్రభువా, నాయన నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. ఇక మీదట నువ్వు చేసిన కష్టార్జితము నేను నీ శత్రువులకి ఆహారం ఇవ్వను. నువ్వు ప్రయాసపడేటువంటి సంపాదించిన ద్రాక్ష రసమును అన్యులు తినరు త్రాగనని చెప్పావు తండ్రి. వాగ్దానం నెరవేర్చని ప్రతి ఒక్క కుటుంబంలో వేస్తున్నాములో నెరవేరును కాక తండ్రి. మా కుటుంబంలో తండ్రి మీకు వందనాలు. ఉద్యోగం లేని వరకు ఉద్యోగం తెచ్చండి, వివాహం కాని వరకు వివాహం తెచ్చండి, గర్భఫలం లేని వరకు గర్భఫలం తెచ్చండి వేస్తున్నాములో. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం అనుగ్రహించండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకున్నటువంటి వారి జీవితాల్లో తోడుండని సహాయించండి. మరి ఒక నూతన అనుగ్రహం సంవత్సరాన్ని అనుగ్రహించండి. ప్రయాణ స్థలంతో క్షేమం తెచ్చండి ప్రభావ. ప్రతి విధమైన వాహనాల్లో ప్రయాణం చేస్తున్న బిడ్డలందరికీ క్షేమం కలుగును గాక. కృప చూపించండి, కనికరం చూపించమని ఆయన అనారోగ్యంతో వారిని ముట్టి స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నేను అన్నావు. ప్రతి ఒక్కరు నేను కుటుంబాల్లో సమాధానం, ఐక్యత, ప్రేమ తెచ్చేయండి. విడిపోయిన కుటుంబాన్ని ఏకసనంగా చేయండి. కుటుంబ అత్తగొడల మధ్యలో ఆయా సమాధానం, భార్యాభర్తల మధ్యలో సమాధానం కలుగును గాక తల్లి యేసు నామములో. కృప కనికరం చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభువులు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.